మనకు బెంగళూరు నుంచి ఒకసారి అయితే కాల్ చేశాడు. కాల్ చేసి ఏం చెప్పారంటే మేము ఊర్లో లేమండి, మా ఇంట్లో వాళ్ళకైతే బాగలేదండి, మీరు హాస్పిటల్ కి అయితే తీసుకొని వెళ్ళగలరా అని అడిగారు. ఓకే సార్ వెళ్తాము అని చెప్పాను. తర్వాత సార్ చెప్పిన లొకేషన్ కి అయితే వెళ్ళాము. వెళ్ళేసి అక్కడ ఆయన పిక్ చేసుకుని హాస్పిటల్ కి అయితే తీసుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసి క్యూ లైన్ లో అయితే నిలబడ్డాము. అక్కడైతే చాలా మంది ఉన్నారు. ఆ క్యూ లైన్ అంతా క్లియర్. డాక్టర్ ని కలిసే లోపు 1.5 hours పట్టింది. తర్వాత డాక్టర్ గారితో అయితే చెకప్ చేపించి సేఫ్ గా అయితే వాళ్ళ ఇంట్లో అయితే డ్రాప్ చేయడం జరిగింది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే తను నా ఫ్రెండ్ అండి, ఒక నర్స్ గా పని చేస్తుంది. తనకైతే ఈ రోజు శాలరీ వచ్చిందంట. వెంటనే తను నాకు కాల్ చేసి మీరు రీసెంట్ గా ఒకరికైతే హెల్ప్ చేశారు కదా డొనేషన్ బాక్స్ నుంచి, ఇప్పుడు మీకు ఒక 500 పంపిస్తాను, అది మీ డొనేషన్ బాక్స్ లోకి వేయండి. నెక్స్ట్ టైం నా అమౌంట్ ఎవరికో ఒకరికి అయితే యూజ్ అవుతుంది కదా అని ఆమె ఎంతో సంతోషంగా చెప్పడం జరిగింది. మీరు కూడా ఇలానే మన డొనేషన్ బాక్స్ ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు మన డొనేషన్ బాక్స్ అయితే మన ఆఫీస్ దగ్గరే ఉన్న టీ హౌస్ లో ఏర్పాటు చేయడం జరిగింది అనేసి. మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు లేదా మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు తోచిన సాయం చేశారనుకోండి, ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.